వీడియో లెంత్ ఎక్కువ ఉంది, సుత్తిగా ఉందని మాత్రం అనుకోవద్దు. ఇది ₹1 కోటి ప్రాపర్టీ, స్థిరాస్తికి సంబంధించిన వీడియో కాబట్టి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను 99,50,000 బడ్జెట్ సెగ్మెంట్లో G+1తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను. నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోరు మీ కంప్లీట్ కార్ పార్కింగ్తో పాటు 1 బెడ్రూమ్ కిచెన్ హాల్, ఫస్ట్ ఫ్లోరు 2 బెడ్రూమ్ కిచెన్ హాల్తో ఉంటుంది. టోటల్ 134 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేస్ ప్రాపర్టీ. ఒకసారి మనం ఈ ప్రాపర్టీ ఎక్కడ వస్తుందో లొకేషన్ గురించి తెలుసుకోబోయే ముందే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే స్వల్పమైన ధరకే ప్రమోట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ 9550797979. అయితే ఇప్పుడు నా బ్యాక్ సైడ్లో ఉన్న ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ హైతనగర్ మునుగనూరులో వస్తుంది. మునుగనూరు ఒకవైపు జీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి టువర్డ్స్ శాంతినికేతన్ స్కూల్ వైపు రాకముందే మీకు బస్ స్టాప్కి ఎదురుగా శ్రీ రామానుజ కాలనీ కమాన్ కనిపిస్తూ ఉంటుంది. శ్రీ రామానుజ కాలనీ కమాన్ నుండి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము మునుగనూరులో శ్రీ రామానుజ కాలనీ కమాన్ లోపలికి వచ్చిన వెంటనే వేద విద్యానగర్ కాలనీలో ఉన్నాము. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే వేద విద్యానగర్ కాలనీ రోడ్ నంబర్ 8లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మంచి ఎలివేషన్తో ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు. మీకు ఒక పెద్ద SUV కార్తో పాటు 4 బైక్స్ వచ్చే విధంగా ఈ ప్రాపర్టీని డిజైన్ చేశారు. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు. 133 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. G+1 నార్త్ ఫేస్ ప్రాపర్టీ. కాలనీ పేరు వేద విద్యానగర్ కాలనీ, మునుగనూరు. కాంటాక్ట్ నెంబర్ 9441000652. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి. ఒకసారి డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నార్త్ ఫేస్ ప్రాపర్టీ 24 విడ్త్ అండ్ 50 లెంత్తో ఉంటుంది. టోటల్ 133 నుంచి 134 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది, రోడ్ CC రోడ్ ఆల్రెడీ ఉంది, అండ్ కృష్ణా వాటర్ కూడా మనకి ఈ ఇంటికి రైట్ నౌ ఇస్తున్నారు. సో ఒక్కసారి ఎలివేషన్ చూసుకుందాము. బ్యూటిఫుల్ ఎలివేషన్, మంచి లుక్ అయితే మీరు చూసుకోవచ్చు. మంచి లైట్స్ ఇచ్చారు ఇంటికైతే చూసుకోవచ్చు మీరు. మంచి డిజైన్ అయితే ఇచ్చారు, బాగుంది. కాలనీ ప్రిమిసెస్ కూడా చాలా బాగుంటుంది. వేద విద్యానగర్ కాలనీ ఎలాంటి హైడ్రా ఏం ప్రాబ్లం లేని లొకేషన్లో మంచి హిల్ టాప్ కాలనీలో మీ ముందుకి ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఒకవైపు జీ ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు శాంతినికేతన్ స్కూల్ మీరు చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి దగ్గరలో మంచి ర్యాంప్తో మంచి హైట్తో ఇచ్చారు. ఇది నార్త్ ఫేస్ ప్రాపర్టీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తము 12 కాలమ్స్ ఇచ్చారు. 9/15 కాలమ్స్ సైజ్తో ఉంటుంది. దీనికి పైన మీరు కావాలనుకుంటే ఇంకొక 3 ఫ్లోర్లు వేసుకునే కెపాసిటీ ఇచ్చారు. G+1 మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ బోర్ కనుక చూసుకున్నట్లయితే 600 ఫీట్ల డెప్త్తో ఉన్న బోర్ చూసుకోవచ్చు. పుష్కలమైన వాటర్ ఉన్నాయని మనకి ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం సంప్ కెపాసిటీ చూసుకుందాము. నాతో పాటు రండి దగ్గరగా. మీకు ఈ సంపు చూసుకున్నట్లయితే ఒకసారి దగ్గర రండి. ఇక్కడ 6000 లీటర్ కెపాసిటీతో ఉన్న వాటర్ సంపు మీరు చూసుకోవచ్చు. ఇందులో మొత్తం మన కృష్ణా వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే, రైట్. మనము ఇప్పుడు పార్కింగ్ కూడా చూసుకోవచ్చు. ఇది ఈజీగా మీకు ఒక పెద్ద SUV కార్తో పాటు 4 బైక్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఈస్ట్ వైపు ఉన్న సెట్ బ్యాక్ చూసుకుందాము. ఒక 2 ఫీట్ల సెట్ బ్యాక్ మనకి ఈస్ట్ ఫేస్ వైపు ఇచ్చారు. ఇది ఈస్ట్ వైపు ఉన్న సెట్ బ్యాక్. ఒకసారి చూపిస్తాను రండి. 1.5 ఫీట్ కంపౌండ్ వాల్తో కలుపుకొని మనకి 2 ఫీట్లు అవుతుంది. మనకి మళ్ళీ ఇది సౌత్ సెట్ బ్యాక్. ఇక్కడ సౌత్కి మనకి అటువైపు నుంచి చూసుకుంటే వాష్ ఏరియా ఉంటుంది. 1 బెడ్రూమ్ కిచెన్ హాల్కి చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇది సౌత్ వైపు సెట్ బ్యాక్ చూపిస్తున్నాను మీకు. నాతో పాటు ట్రావెల్ చేయండి వీడియోలో. రైట్, ఇంటి చుట్టూ మనం తిరిగే విధంగా ఇచ్చారు. మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న నాతో పాటు రండి. ఇదంతా పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు మీరు. బాగుంది ఇల్లు. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 133 నుంచి 134 గజాల స్థలంలో కట్టిన ఈ ఇల్లు రైట్ నౌ అమ్మకానికి ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న సెట్ బ్యాక్. రైట్, లోపలికి వెళ్ళి 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుందాము. నాతో పాటు రండి.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుంటున్నాము. ఇది టెనెంట్స్ కోసము లేదా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ఉండే విధంగా తీర్చిదిద్దారు. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి. ఇది హాల్ చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. నార్త్ ఫేసింగ్లో ఉన్నందుకో ఏమో కానీ ఇల్లు మాత్రం చాలా బాగా కుదిరింది. మీకు మంచి ప్రొఫైల్ లైట్స్తో ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. ఇది హాల్ ఎంత పెద్దగా ఉందో మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీకు వెంటిలేషన్ కోసము అటువైపు ఒక విండో ఇచ్చారు యూపీవీసీ విండోతో. చూడండి ఒకసారి ఇటు యూపీవీసీ విండో చూసుకోవచ్చు. మంచి వెంటిలేషన్ అయితే మీరు గమనించవచ్చు, చాలా బాగుంది. నార్త్ ఫేస్ వైపు కూడా మీకు వెంటిలేషన్ కోసం మంచి విండోస్ ఇచ్చారు, హెవీ గ్రిల్స్ ఇచ్చారు. హాల్లో మీకు ఇక్కడ టీవీ యూనిట్తో పాటు మంచి షెల్ఫ్లు ఇచ్చారు చూసుకోవచ్చు. ఫస్ట్ మనం బెడ్రూమ్ కవర్ చేసుకుందాం రండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా మంచి షెల్ఫ్లు ఇచ్చారు మనకి. అండ్ అక్కడ అల్మారా వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ యూపీవీసీ విండో ఒకటి ఇచ్చారు చూసుకోండి. ఇక్కడ వెంటిలేషన్ అయితే బాగుంది. అన్ని వైపులా మనకి సెట్ బ్యాక్ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మీకు మార్బుల్, వైట్ మార్బుల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, దగ్గరగా మీకు చూపిస్తాను. ఇదంతా వైట్ మార్బుల్ ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్కన లో రూఫ్ కూడా ఇచ్చారు, చూపిస్తారండి. ఇక్కడ ఇది లో రూఫ్ ఇచ్చారు, బాగుంది. అంటే ఇక్కడ బాత్రూమ్ కూడా చూపిస్తాను. కొన్ని సామాన్లన్నీ పెట్టించారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూము. ఇది వెస్ట్రన్ సిట్టింగ్తో అయితే మీకు రెడీ, అంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వెస్ట్రన్ సిట్టింగ్ పెట్టి ఇచ్చేస్తారు. ఇక్కడ అన్నీ అంటే మనకి ఇంటికి వాడిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు చూడండి. ఆశీర్వాద్ సంబంధించిన ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. రైట్, ఒక్కసారి మనము కిచెన్ కూడా కవర్ చేసుకుందాం. నాతో పాటు రండి ఫ్రెండ్స్. ఇల్లు అయితే చాలా బాగుంది, ప్రీమియంగా కట్టారు. ఎక్కడ కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది దేవుడి పూజా రూమ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుంటున్నాము. వీడియో లెంత్ ఎక్కువ ఉంది, సుత్తిగా ఉందని మాత్రం అనుకోవద్దు. ఇది ₹1,00,00,000 ప్రాపర్టీ, స్థిరాస్తికి సంబంధించిన వీడియో కాబట్టి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది చూడండి. నార్త్ ఫేస్ 133, 134 స్క్వేర్ యార్డ్స్లో ఎంత ప్రీమియంగా కట్టారో. కింద టెనెంట్స్ ఉండేది 1 బెడ్రూమ్ కిచెన్ హాల్. ఇది కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో. మంచి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, మంచి గ్రనైట్తో ఉంది చూడండి. ఇది సాలిడ్ గ్రనైట్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకునే విధంగా అక్కడ సర్కిల్ ఇచ్చారు, అది చూసుకోవచ్చు. ఇక్కడ షెల్ఫ్లు చూడండి, సఫిషియంట్ షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ సజ్జ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. సజ్జ కూడా చాలా బాగుంది. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి సజ్జ. ఈ సజ్జతో పాటు ఇక్కడ చిన్నగా లో రూఫ్ లాగా ఇచ్చారు చూడండి. కిచెన్లో చాలా ఎక్కువ సామాన్లున్న పెట్టుకునే విధంగా ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇక్కడ బయట మీకు ఇంతకుముందు ఫస్ట్ చూపించాను కదా, ఇక్కడ టెనెంట్స్ కానీ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒకరి కింద ఉండి పైన ఇంకా పేరెంట్స్తో ఉండే విధంగా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా చూడండి, టెనెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వాషింగ్ మెషిన్ సెటప్ పెట్టుకునే విధంగా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. అంటే 133, 134 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నట్లు లేదు, అంటే ఆల్మోస్ట్ 167 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న డిజైన్లో కట్టారు. ఆ స్పేస్ అనేది మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాము. ఇది శ్రీ రామానుజ కాలనీ బస్ స్టాప్ కమాన్ నుండి కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మనకి. వేద విద్యానగర్ కాలనీ అంటారు. ఇక్కడ మెట్ల దగ్గర కూడా చిన్న ఒకటి బాత్రూమ్ ఇచ్చారు. మేడ్ పని మనిషి కానీ ఎవరైనా బయటి వాళ్ళు వస్తే ఇక్కడ మెట్ల కింద కూడా చిన్నగా బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే జిందాల్ రైలింగ్ చూసుకోవచ్చు. మెట్లు కూడా బాగున్నాయి చూడండి, ఈజీగా ఎక్కేటట్టు ఇచ్చారు. మెట్లు కూడా లిఫ్ట్ అవసరం లేకుండా మెట్లు ఈజీగా ఎక్కే విధంగా స్కిడ్గా అవ్వకుండా ఇక్కడ మధ్యలో లైన్స్ అన్ని ఇచ్చారు. రండి నాతో పాటు చూడండి మెట్లు ఎంత బాగా ఇచ్చారు, నీట్గా ఎక్కే విధంగా ఇచ్చారు. అండ్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచి గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు సైడ్కి ఇది. అండ్ ఇటువైపు కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు. వర్షం నీళ్ళు ఇంట్లో పడకుండా బాగా ప్లాన్డ్గా చేశారు బిల్డర్. స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. ఇది మన హైదరాబాద్ హైతనగర్ మునగనూరులో వస్తుంది. మంచి కాలనీ ప్రిమిసెస్, ఎలాంటి హైడ్రా ప్రాబ్లం లేదు. వేద విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ 8లో ఉన్నాము. కాలనీ ప్రిమిసెస్ చూపిస్తా చూడండి ఏరియల్ వ్యూలో, చాలా బాగుంది. రైట్, ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము.
ఒకసారి చూడండి పైన మీకు లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఎంత బాగా ఇచ్చారో, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఈ టేక్ డోర్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రేమ్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ గోల్డ్ లైన్స్తో ఈ టైల్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. లుక్ కూడా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు. ₹1,00,00,000 మనకి ఇల్లు వస్తుంది. 99,50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంది. ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళిపోవచ్చు. ప్రాపర్ డాక్యుమెంటేషన్తో, క్రిస్టల్ క్లియర్ లేఅవుట్, కంప్లీట్ LRS పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఈ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది. సాలిడ్ టేక్ డోర్ చూసుకోవచ్చు, ఇండియన్ టేక్ డోరు బాగుంది ఫ్రెండ్స్. 6x5 సైజెస్లో ఈ టేక్ డోర్ అయితే మీరు చూసుకోవచ్చు. చాలా నీట్గా మీకు చూసుకుంటే 2 ఇంచుల మందంతో ఉంది టేక్ డోరు. దీనికి వాడిన మెటీరియల్, హార్డ్వేర్ కూడా చాలా హెవీగా ఉంది. లోపల రండి చూపిస్తాను. ఇది 2 బెడ్రూమ్ కిచెన్ హాల్తో. డ్రాయింగ్ రూమ్ అయితే చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్లోనే డోర్ తీయగానే ఎవరైనా గెస్ట్లు వచ్చి కూర్చునే విధంగా చాలా సౌకర్యంగా బాగుంది. అండ్ ఇక్కడ విండో చూడండి, వెంటిలేషన్ ఎంత బాగుందో చూపిస్తాను. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇంటికి. లోపల రండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగా ఇచ్చారో. ఈ వర్క్ అంతా చూడండి ఎంత బాగా ఇచ్చారో, సూపర్ వర్క్ ఫ్రెండ్స్. నిజంగా డ్రాయింగ్ రూమ్ నుండి మనకి ఇట్లా హాల్లోకి వచ్చేటప్పుడు ఎంత ప్రీమియంగా ఇది డిజైన్ చేశారో చూడండి. ఈ మధ్యలో లైట్స్ ఇది చాలా నీట్గా ఇచ్చారు. అండ్ పైన ఒకసారి చూపిస్తాను చూడండి, ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఎంత బాగుందో. ప్రొఫైల్ లైట్స్ చాలా అంటే నీట్గా ఉంది. ఎక్కడ వెంటిలేషన్ కావచ్చు, మన గ్రౌండ్ ఫ్లోర్ 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ ఎట్లా ఉందో ఫస్ట్ ఫ్లోర్ అంతకి మించి ఉందన్నమాట ఇంకా. అండ్ మీరు గ్రనైట్ ఇచ్చారు కంప్లీట్. వర్క్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది చూసుకోవచ్చు. వైట్ మార్బుల్ ఇచ్చారు, ఇక్కడ వైట్ మార్బుల్ ఇచ్చారు ఇదంతా. అండ్ ఇక్కడ అన్ని మధ్యలో డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు. రండి నాతో పాటు. ఇది హాల్ చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగుందో, చాలా నీట్గా చాలా బాగుంది. UPVC విండోస్ ఇచ్చారు మొత్తం ఇంటికంతా. ఇక్కడ విండోస్ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఎంత బాగున్నాయి. 99,50,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని అందరు కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ తినే విధంగా డిజైన్ చేశారు, బాగుంది. ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ కోసం ఒకటైతే మీకు ఏర్పాటు చేసి ఇచ్చేస్తారు. ఫస్ట్ మనము ఇంటికి ఫస్ట్ దేవుడి పూజా రూము, కిచెన్ చూసుకుందాం రండి. ఇక్కడ దేవుడి పూజా రూమ్ చూడండి ఎంత బాగుందో. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా దేవుడి పూజా రూమ్ ఇచ్చారు. కిచెన్ కూడా సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడ కూడా కిచెన్ అదే విధంగా ఇచ్చారు. చాలా విశాలంగా పెద్దగా ఉంది. మంచి షెల్ఫ్లు ఉన్నాయి. విండో ఇచ్చారు, UPVC విండో చూసుకోవచ్చు. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూసుకోవచ్చు. అండ్ ఇటువైపు లో రూఫ్ కూడా చూపిస్తాను రండి. ఇది వాష్ సింక్. ఇది అక్కడ లో రూఫ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. లో రూఫ్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అండ్ షెల్ఫ్లు కూడా చూడండి, సఫిషియెంట్ షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇటువైపు కూడా మీకు షెల్ఫ్లు చూసుకోవచ్చు. మంచిగా సజ్జ కూడా ఇచ్చారు. రండి. 134 గజాల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ. చాలా విశాలంగా బాగుంది. నార్త్ ఫేసింగ్లో ఉన్న ఈ ప్రాపర్టీ మీకు చూపిస్తున్నాను. ఏ బ్యాంక్ నుండి అయినా లోన్కి వెళ్ళి ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా, బ్యాక్ సైడ్ కిచెన్ పక్కనే ఇచ్చారు. యూటిలిటీ స్పేస్ ఇక్కడ మీరు అంతా ఇక్కడ చేసుకునే విధంగా, వర్క్ చేసుకునే విధంగా ఇచ్చారు. బాగుంది రైట్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. షెల్ఫ్లు, అల్మారా వచ్చే విధంగా. అండ్ వైట్ మార్బుల్ చూడండి ఎంత కూల్గా ఉందో. అండ్ ఫ్రెండ్స్ అక్కడ చూడండి లో రూఫ్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఒక్కసారి మీకు ఈ విండో ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, మంచి వెంటిలేషన్ ఉంది రండి. అండ్ మనకి బాత్రూమ్ కూడా వెస్ట్రన్ సిట్టింగ్తో ఇస్తారు చూసుకోవచ్చు. 5x6తో మనకి బాత్రూమ్ ఇచ్చారు. బాగుంది, మంచి షవర్తో బాగా ఇస్తారు. మీకు ఫైనల్ అంటే కొంచెం ప్లంబింగ్ ఫిట్టింగ్స్ అన్నీ ఫైనల్ అంటే మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు, కీస్ ఇచ్చేటప్పుడు అవన్నీ ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఫ్రెండ్స్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా బాగుంది చూడండి. ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు, సజ్జతో పాటు అల్మారీ వచ్చే విధంగా ఇచ్చారు. అండ్ ఒకవైపు మన లో రూఫ్ చూసుకోవచ్చు. అంటే మనకి మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక లో రూఫ్ ఇచ్చారు. అండ్ మళ్ళీ కిచెన్లో కూడా లో రూఫ్ ఇచ్చారు. 3 లో రూఫ్స్ ఉన్నాయి. అండ్ ఇది కామన్
బాత్రూము చిల్డ్రన్ కోసం అని ఇచ్చారు, చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా విశాలంగా బాగుంది. 4x6లో మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్తో ఇచ్చారు. డిస్టర్బెన్స్ లేకుండా ఉంది, బాగుంది, నీట్గా ఉంది. ఒకసారి పైన వెళ్ళి రూఫ్ టాప్ ఒకటి కవర్ చేసుకుందాం రండి. రూఫ్ టాప్ కవర్ చేసి వీడియోని కంక్లూడ్ చేద్దాము. వీడియో లెంత్ ఖచ్చితంగా ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. స్థిరాస్తికి సంబంధించిన మనం విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. ఇక్కడ బయట చూడండి, నాకైతే ఈ టేక్ డోర్ చాలా బాగా నచ్చింది. ఇల్లు మొత్తానికి అయితే చాలా బాగుంది. పైకి వెళ్దాం రండి. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపిస్తున్నాను వీడియోలో. నేను పూర్తి వీడియో చూడండి. మొత్తం రా వీడియో పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం. కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తున్న ఓనర్ది. మంచి కాలనీ ఫ్రెండ్స్. ఇది హైతనగర్లో మునగనూరు లొకేషన్లో ఉన్నాము. శ్రీ రామానుజ కాలనీ ప్రిమిసెస్లో వేద విద్యానగర్ కాలనీలో ఉన్నాం మనము. 133 to 134 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈ ప్రాపర్టీ కవర్ చేసుకుంటున్నాము. ఇది పైన రూఫ్ టాప్ పైన కవర్ చేసుకుంటున్నాం. చూడండి, మొత్తం 12 పిల్లర్లు. నార్మల్గా 8 పిల్లర్లు సరిపోతాయి, కాకపోతే బిల్డర్ ఏంటంటే 12 పిల్లర్లు వేసి కట్టారు, కాలమ్స్ వేసి కట్టారు. అది కూడా 9x15 సైజులో. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, పైన ఇంకా 2 ఫ్లోర్లు పెంట్ హౌస్, 3 ఫ్లోర్లు వచ్చేస్తారని చెప్పారు నాకైతే. అయినా రండి చూపిస్తాను. మొత్తం కాలనీ ప్రిమిసెస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుండి. అన్ని ఇల్లుల మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ. అంతా ఫిల్అప్ అయిపోయింది. మునగనూరు లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ వాటర్ హోరెడ్ ట్యాంక్స్ ఇస్తారు. మీకు కావాలనుకుంటే 2000 కెపాసిటీతో ఉన్న 2 వాటర్ హోరెడ్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు. 2000 లీటర్స్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ చాయిస్ ప్రకారం వదిలేశారు సార్. మీకు ఫైనల్ స్టేజ్లో అవి కూడా అరేంజ్ చేసి ఇస్తామని చెప్పారు మనకి. ఇది పైన ఉన్న రూఫ్ టాప్ సంబంధించిన డీటెయిల్స్. లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. కమాన్ రండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. స్పెషల్లీ మన హైదరాబాద్ హైతనగర్ ప్రిమిసెస్లో మెయిన్ రోడ్ దగ్గరలో, అంటే ఇది మునగనూరు లొకేషన్లో వస్తుంది. ఒకవైపు జీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి టువర్డ్స్ మునగనూరు శ్రీ రామానుజన కాలనీ కమాన్కి రాకముందే మీకు శాంతినికేతన్ స్కూల్ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి 1/2 కిలోమీటర్ లోపే మనకి ఈ కాలనీ ప్రిమిసెస్ అటాచ్ అవుతుంది. వేద విద్యానగర్ కాలనీ అంటారు. రోడ్ నెంబర్ 8లో మనకి ప్రాపర్టీ వస్తుంది. కాలనీ ప్రిమిసెస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎలాంటి హైడ్రా ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి సైట్ చూడండి. మీ వాల్యూ ఫర్ మనీ, మీ పెట్టే ప్రతి రూపాయి ఈ ఇంటికి వర్త్ చేస్తూ ఉంది ఖచ్చితంగా. వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, ఆల్మోస్ట్ 20 minutes వీడియో ఇది ఫ్రెండ్స్. ఒకసారి అయితే స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మీ ముందుకు వీడియోస్ మేము చేస్తున్నాము. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ once again. Have a wonderful day. Jai Bharat, Jai Hind. Thank you.